ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఒకే రోజు 9 క్షేత్రాలను సందర్శించడం ఆనవాయితీ. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు కార్తీక సోమవారం రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు కాలినడకన నవనంది క్షేత్రాలను సందర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. అందుకే ఏటా కార్తీక మాసంలో సోమవారాలు నవనంది ఆలయాలు భక్తులతో కలకలలాడుతుంటాయి. ప్రకృతి శోభతో అలరారే నల్లమల అడవి ప్రాంతంలో మహానంది క్షేత్రంతో పాటు దాని చుట్టుపక్కల 16 కిలోమీటర్ల పరిధిలో ఈ నంది క్షేత్రాలు వెలిశాయి. సోమనంది నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వర ఆలయం ఉంది. ఇక్కడ భక్తులు స్వామివార్లకు పూజలు చేసుకున్నాక బండి ఆత్మకూరు మండలంలోని ఆలయాలకు బయలుదేరుతారు. శివనంది ఈ క్షేత్రం నంద్యాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామానికి ఆనుకొని ఉంది. ఈ క్షేత్రాన్ని శివనంది లేదా రుద్రనందీశ్వరాలయంగా పిలుస్తారు. మిగతా 8 క్షేత్రాల కంటే ఇక్కడ పెద్ద శివలింగం ఉంది. కృష్ణనంది ఈ క్షేత్రం నల్లమల అడవిలో ఉంది. ఇక్కడి ఆలయాలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. స్వామివారు మినహా మండపాలు, అమ్మవారి విగ్రహంతో పాటు నాగదేవతలు, స్వామివారి ఎదుట ఉన్న నంది, నవగ్రహ మూర్తులు పాలరాతితో చూడ చక్కని ఆకృతులతో విరాజిల్లుతున్నాయి. ఈ ఆలయం అభ్యున్నతికి చిన్న కోడూరు గ్రామానికి చెందిన దివంగత ఆయుర్వేద వైద్యుడు చిట్టిబొట్ల ఈశ్వరయ్య ఎంతో కృషి చేశారు. ఇటు కడమల కాల్వ నుండి అటు మహానంది మండల క్షేత్రం తిమ్మాపురం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. గరుడనంది ఈ ఆలయం కూడా మహానంది క్షేత్రంలోనే ప్రధాన ఆలయానికి పడమటి దిశలో 100 గజాల దూరంలో ఉంది. ఈ స్థలంలో గరత్మంతుడు పరమశివుణ్ణి ధ్యానించి ఆయన రూపాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ ఆలయానికి ఇటీవల కాలంలో భక్తులు విమాన గోపురాన్ని నిర్మించారు. ఇక్కడే గొర్లయ్య మఠం ఉంది. ఇందులో భూగృహంలో పాదం మునిగెత్తే వరకు నీటిలో శివలింగం ఉండడం విశేషం. మహానంది ఈ క్షేత్రంలో పరమశివుడు గోవుపాద రూపంలో వెలిశాడు. అందుకే మహానందీశ్వరుణ్ణి గోపాదలింగేశ్వరుడుగా పిలుస్తారు. ఈ స్వామివారి ఆలయం కింది భాగం నుంచే అద్భుతమైన జల సంపద ఏడాది పొడవునా నిత్యం ప్రవహిస్తూ ప్రపంచఖ్యాతిగాంచింది. ఈ నీటితో సుమారు 2000 ఎకరాల భూములను సస్యశ్యామలం చేస్తుంది. వినాయకనంది ఈ క్షేత్రం కూడా మహానంది ఆలయాల్లో అంతర్భాగంగా నిర్మితమైంది. మహానందీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణం దిశగా స్వామివారు వినాయక నందీశ్వరునిగా వెలిశారు. ఇక్కడ వినాయకుడు తపస్సు చేసి పరమశివుడిని ప్రతిష్ఠించడంతోనే ఇది వినాయక నందీశ్వర ఆలయంగా విరాజిల్లుతుంది. ఇక సూర్యనంది ఈ ఆలయం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మహానంది క్షేత్రం నంద్యాల ప్రధాన రహదారి మధ్యలో తమడపల్లె గ్రామం ఉంది. అక్కడి నుంచి దక్షిణం వైపు 2 కిలోమీటర్ల దూరంలో సూర్యనంది క్షేత్రం ఉంది. ఈ ఆలయంలోని పరమశివుడి నుదుట ఉదయాన్నే సూర్య కిరణాలు పడుతూ స్వామివారిని అర్చించినట్లు కనిపించేవని భక్తులు చెబుతారు. గుప్త నిధుల ముఠాల దాడుల వల్ల ప్రస్తుతం విగ్రహం ధ్వంసమై ఆ స్థితిని కోల్పోయింది. దీంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రథమనంది ఈ ఆలయం నంద్యాల పట్టణంలోని చామ కాలువ గట్టున ఉంది. భక్తులు సాక్షి గణపతిని దర్శించుకున్నాక మొదట ఈ నందీశ్వరుడిని దర్శించి పూజలు చేస్తారు. ఇక్కడే కార్తీక మాసం చివరిలో అమావాస్య రోజున మహా తిరునాళం నిర్వహించడం ఆనవాయితీ. నాగనంది ఈ క్షేత్రం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్తర దిక్కున ఉంది. నల్లమల అడవిలోని నాగనందీశ్వర స్వామి గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో అక్కడి శివలింగం, నందీశ్వరుడు, అమ్మవారి విగ్రహాలను ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి భక్తులు ఇక్కడికొచ్చి నాగనందీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.